రైట్. రాష్ట్రంలో పురపోరు ఫలితాలు దాదాపు కొలిక్కొచ్చేశాయి. అధికార కాంగ్రెస్ హవాయే కనిపిస్తోంది. అటు మున్సిపాలిటీలోనూ కార్పొరేషన్లోనూ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక చర్చ కార్యక్రమంలో మనతో పాటు కాంగ్రెస్ నుంచి రుద్ర సంతోష్ గారు పాల్గొంటున్నారు. అట్లాగే బీజేపీ నుంచి కొల్లి మాధవి గారు, బీఆర్ఎస్ నుంచి పల్లి రవికుమార్ గారు పాల్గొంటున్నారు. నమస్తే అండి ముగ్గురికి. నమస్తే. యా రైట్. ముందుగా బీఆర్ఎస్ నుంచి మొదలు పెడదాం. రవి గారు, కాసేపటి క్రితం కేటీఆర్ గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ శ్రేణులు వీరోచిత పోరాటం చేశారు, వచ్చిన స్థానాల పట్ల సంతృప్తిగా ఉన్నాం అని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దానికి? గౌతమ్ గారు, నిజంగా కూడా మాకు చాలా ఫలితాల పట్ల చాలా సంతృప్తిగానే ఉన్నాము. ఎందుకు అంటే ఇవాళ జరిగినటువంటి ఎన్నికలు, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎన్ని రకాల ఒత్తిళ్ల నేపథ్యంలో జరిగినాయో అందరికీ తెలుసు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరం నడుస్తుంది. ఈ సమయంలో ఈ 2 ఏళ్ల కాలంలో అనేకంగా వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కానీ ఇంకా మిగతా విషయాలు కానీ దేన్ని కూడా హామీ నిలబెట్టుకోలేదు, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోకపోగా రకరకాల పేర్ల మీద ప్రజలని ఇబ్బంది పెట్టింది. అది చూస్తున్నాం. దాన్ని ప్రజలు తీసుకుపోవటంలో, ప్రజలు చర్చ టైంలో మేము సంపూర్ణంగా సక్సెస్ అయినాం ఒక ప్రధాన ప్రతిపక్షంగా. దానికి వాళ్ళ వచ్చినటువంటి ఫలితాలే మాకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 116 మున్సిపాలిటీలు 116 మున్సిపాలిటీల్లో దాదాపు 2,542 వార్డులు, మున్సిపల్ వార్డులు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, దాంట్లో 414 డివిజన్లకు ఎన్నికలు జరిగినాయి. అయితే నెంబర్ గేమ్లో ఎన్ని మున్సిపాలిటీస్ గెలిచిండ్రు ఏంది అన్నది పక్కగా పెడితే మిగతా దగ్గరకు వచ్చేసరికి వార్డుల దగ్గరికి కానీ ఓటర్ల శాతం దగ్గరికి వచ్చేసరికి హోరాహోరీగా టీఆర్ఎస్ పార్టీ నిలబడింది. హోరాహోరీగా ఎక్కడ కూడా రాజీ పడకుండా బరాబరుగా అధికార కాంగ్రెస్ తో పార్టీ తగ్గకుండా నిలబడింది. ఎందుకు అంటే అదే 2019లో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి మున్సిపాలిటీలో 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 122 అధికార పార్టీ గెలిచింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, సహజంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరు అధికారంలో ఉంటే అధికార పార్టీకి కొంత బాగా సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే ఆ రోజు 122ను ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ 116 ఎన్నికలు జరిగితే ఇప్పటికే మేము 17-18ని అవుట్ రైట్ గా టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఒక 30 నుంచి 35 హంగు, అంటే రకరకాల అక్కడ స్థానిక పరిస్థితుల కారణంగా హంగులు వచ్చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది కేవలం ఏంటంటే దాదాపు ఒక 60% మాత్రమే, 60-65%. మేము అట్లానే సంఖ్యకు వచ్చేసరికి ఇంకొక మాట అండి, వార్డులకు వచ్చేసరికి ఇప్పటికీ 2,000కు పైచిలకు స్పష్టత వచ్చింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి 1100 చిల్లర వస్తే మాకు 700-800-700కు పైచిలకు వార్డులు, అంటే ఏమాత్రం తగ్గకుండా బరాబర్గా మేము 30% వార్డులని కూడా వాళ్ళ మేము గెలుచుకున్నాం. మళ్ళీ వస్తాం రవి గారు మీ దగ్గరికి. ఓటింగ్ పర్సెంటేజ్ అనేది ఇంకా రావాల్సి ఉంటది. అది కూడా చూద్దాం. సంతోష్ గారు, ఆడ బరాబర్గా ఏమాత్రం తగ్గకుండా ఉంటాము. అధికార పక్షాన్ని ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎంతగానో నిలబడాలో వీరోచితంగా నిలబడ్డాం. పోటీ నుంచి, ఎన్నికల ప్రక్రియ, అభ్యర్థి నామినేషన్ల నుంచి, ఉపసంహరణ నుంచి, పోలింగ్ ప్రక్రియ ముగిసి ఓటింగ్ వరకు వచ్చేంత వరకు ప్రతి ప్రాసెస్ లో వచ్చినటువంటి ఒత్తిళ్లని అన్ని తట్టుకొని ఎదిరించి నిలబడి ఇంకా డీటెయిల్స్ తో మాట్లాడదాం మీ దగ్గరికి వచ్చేసరికి. సంతోష్ గారు, అప్పుడే అధికార పార్టీ అక్రమాలకు తెరతీసింది, లాబింగ్లు చేస్తుందని చెప్పి కూడా కేటీఆర్ మాట్లాడారు. ఏంటి అప్పుడే చేస్తున్నారా? ఏంటి మీ స్పందన ఏంటి? ముందుగా ఈటీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, అదే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి రవి గారికి, బీజేపీ పార్టీ నుంచి ఉన్నటువంటి మాధవి గారు అందరికి కూడా నమస్కారం. అనుకున్నదే జరిగినట్టుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గత డిసెంబర్ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికలు ఏదైతే వెళ్ళినప్పుడు ఉందో, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 65% వరకు మేము గెలవడం జరిగింది. అది ప్రజల్లో మా విశ్వసనీయతను ప్రజలు నిరూపించినారు. మళ్ళీ గడిచిన
2 నెలల లోపలనే, అంటే ఈ జనవరి ఎండ్లో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఫిబ్రవరి, గడిచిన 2 నెలల లోపలనే ప్రభుత్వానికి 100% మద్దతుని ఇస్తూ, అంటే ఇది కేవలం ఈ ఎన్నికల ఫలితాలు అనేది కాకుండా మేము రూరల్లోనే, అంటే గ్రామాల్లోనే కాకుండా పట్టణాలలో కూడా మా జెండా పాతేందుకు ఏదైతే ముఖ్యమంత్రి గారు అన్నారో 80% పైగా స్థానాలను మేము గెలుస్తాము, మున్సిపాలిటీలను మేము గెలుస్తామని చెప్పడం జరిగిందో దానికి చూచాయిగా ఇప్పుడు మీరు ఆ రిజల్ట్స్ అందరూ చూస్తున్నారు. ప్రజలందరూ కూడా మా పైన, ప్రజలు గాని, పార్టీ పైన గాని, సీఎం గారి నాయకత్వం పైన గాని పెద్ద విశ్వాసం అనేది పెట్టడం జరిగింది. ఇక మీరు అడుగుతున్నటువంటి పాయింట్ కేటీఆర్ గారు అని అంటే, ఇప్పుడు ఆయన అంతా వారికి ఏంటంటే ఓడిపోతున్నటువంటి పరిస్థితులు, విభిన్నంగా వారు ఎలక్షన్ లో సరిగా చేయలేకపోవడం. సరే, ఇప్పుడు రవి గారు చెప్పినట్టు వారికి వచ్చిన రిజల్ట్ తోటి వాళ్ళు ఆత్మసంతృప్తిలో ఉన్నారు. బట్ ఇంకా కూడా ఒక 30-35 స్థానాల్లో కూడా హంగ్ నుంచి ఇంకా ఎలక్షన్ రిజల్ట్ రావాల్సి ఉంది. కాబట్టి తప్పకుండా ఆ రిజల్ట్స్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్ గా వస్తుంది అనే దాని మీద నమ్ముతూ ఉన్నాము. మాధవి గారు, రిజల్ట్ చూస్తుంటే ఏంటి, బీజేపీ సంతృప్తిగా ఉందా, అసంతృప్తిగా ఉందా ఏంటి? మీరు చేసిన ప్రచారం ఫలించలేదు అనుకోవాలా, లేకపోతే మేము అర్బన్ పార్టీయే అన్నది కోట్ చేస్తూ ఉంది బీజేపీ, కానీ ఇక్కడ ఏమది కనిపించట్లేదు, ఏం మాట్లాడతారు? గౌతమ్ గారు, ఇవాళ ఏదైతే మనకి ఇవాళ కనపడుతున్న ఫిగర్స్ ఏదైతే ఉందో, ఎప్పుడైనా సరే మనం ఫిగర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏ ఎలక్షన్ అయినా సరే ఒక సమీక్ష చేసుకుంటాం. ఈ సమీక్ష చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ప్రీవియస్ ఎలక్షన్ ఒక కంపారిజన్ డెఫినెట్ గా చేసుకుంటాం. సో ఈ కంపారిజన్ లో ఇందాక బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టు, గతంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దగ్గరగా మోర్ దెన్ 90% ఆఫ్ ది ఇది వాళ్ళు గెలిచారు. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంది. ఎందుకనంటే గవర్నమెంట్ ఏ పార్టీ అయితే ఉందో అదే పార్టీని లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గెలిపించుకునే ఒక ప్రయత్నం ఎప్పుడూ కూడా జరుగుతూనే ఉంటుంది. అన్ని ఎలక్షన్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఆ రకంగానే ఇవాళ వచ్చిన రిజల్ట్ కనుక చూసుకుంటే అట్లాగే కొంచెం కాంగ్రెస్ కి కొంచెం ఫేవరబుల్ గా అనిపించింది. కానీ కాంగ్రెస్ డంకా బజాయించి మేము ఖచ్చితంగా ఇవాళ 100% మేము గెలుస్తున్నాం అంటే, మంచి రిజల్ట్, ప్రజలందరూ మమ్మల్ని నమ్మారు అని అంటే, ప్రతిపక్షాలకు వచ్చిన టోటల్ టాలీ కనుక చూసుకుంటే అధికార పక్షానికి వచ్చిన దానికి ప్రతిపక్షానికి, అంటే ఇవాళ నిజంగానే బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన కనుక పోరాడు ఉంటే బీఆర్ఎస్ కి వచ్చినాయి కానీ, ఇటు మాకు బీజేపీకి వచ్చినాయి కానీ, లేదా ఇతరులు కలిపి వచ్చినాయి మీరు చూసుకుంటే ఇట్ ఈస్ అ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ సీట్స్ ఏదైతే ఉన్నాయో మీకు కనపడే రిజల్ట్ చాలా క్లియర్ గా కనపడుతుంది. ఎక్కడ కూడా ప్రజలు 1 సైడెడ్ గా కాంగ్రెస్ కి ఇచ్చినట్టు మీకు ఎక్కడ కనపడదు. ఒకటి. రెండోది, వెన్ ఇట్ కమ్స్ టు భారతీయ జనతా పార్టీ వరకు వచ్చేపాటికి, గతంలో మీరు చూసుకుంటే మా ప్రెజెన్స్ ఎక్కడుంది. ఇవాళ జిహెచ్ఎంసీలో మీరు కలిపిన ఏదైతే ఔటర్ లో ఉన్నాయన్నీ మీరు జిహెచ్ఎంసీ పరిధిలో కలిపినాక, ఇంకా గతంలో మేం గెలిచింది అక్కడ ఎంత, మా ప్రెజెన్స్ ఎంత అంటే 170. ఆ 170 వల్ల ఇవాళ ఎక్కడ దాకా వెళ్ళామంటే దగ్గరగా మీరు చూసుకుంటే ఇవాళ ఆల్మోస్ట్ 300 దగ్గరలోకి మేము వెళ్ళాం. ఇప్పుడు మీరు కార్పొరేషన్స్ ఏదైతే నిజామాబాద్, ఇటు కరీంనగర్, ఈ కార్పొరేషన్స్ ఏదైతే మేము లీడింగ్ లో ఉన్నామో అది డెఫినెట్ గా గెలిచేటట్టుగా ఉన్నాం, డెఫినెట్ గా గెలుస్తాం. అది కూడా కలుపుకుంటే దగ్గరగా మేము ఆల్మోస్ట్ 350-400 దాకా మేము ఖచ్చితంగా ఇవాళ అక్కడ మా నంబర్ కనపడుతుంది. అంటే డ్రాస్టిక్ ఇంక్రీజ్ ఎవరుతుంది, భారతీయ జనతా పార్టీది. మీరు చూసుకుంటే ఇంక్రీజ్ ఆఫ్ సీట్స్ ఇవన్నీ కూడా ఉంది. గతంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ నాయకులు అన్నది ఏంటి అని అంటే, అసలు భారతీయ జనతా పార్టీకి కంటెస్ట్ చేసుకోవడానికి ఎక్కడైనా అభ్యర్థులు దొరుకుతారా అని మాట్లాడారు. ఇవాళ కొన్ని చోట్ల 4 టర్మ్స్ నుంచి మాకు అభ్యర్థులు అక్కడ నుంచోని వాళ్ళు కూడా ఈసారి ప్రతి చోట కూడా అభ్యర్థులు 2-3 మేము నుంచుంటాం అని వచ్చారు. అంటే ఖచ్చితంగా ఒక వాతావరణం నిర్మాణం అయింది గ్రామాల్లో కూడా. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి ఓటేసే వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఎక్కడెక్కడైతే రిప్రజెంటేషన్ ఎప్పుడూ లేదో, ఇవాళ అన్ని చోట్ల నుంచి కూడా ఎక్కడో ఒక చోట ఒక రిప్రజెంటేషన్ అయితే భారతీయ జనతా పార్టీకి అక్రాస్ తెలంగాణ, రూరల్ తెలంగాణ, అర్బన్ తెలంగాణలో కూడా ఆ రిప్రజెంటేషన్ ఉంది అనేది కూడా చాలా క్లియర్ గా ఇక్కడ కనపడతానే ఉంది. మరి అధికారంలో ఉన్న పార్టీ మరి ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అన్నిట్లో కంటెస్ట్ చేయలేకపోయిందో మరి వారు సమాధానం చెప్పుకోవాలి దానికి. మనం అందుకే నేను అన్నా, ఏ ఎలక్షన్ ని చూసినా కూడా ఖచ్చితంగా కొన్ని కంపారిజన్స్ చేసుకుంటాం, కొన్ని మనం సమీక్ష కూడా చేసుకుంటాం. ఇవాళ నిజంగానే ఇంకా కొన్ని చోట్ల మేము వస్తుందని అనుకున్నాం, అది ఎందుకు రాలేదు ఏంటి అనేది మేము డెఫినెట్ గా దానికోసం కూడా సమీక్ష చేసుకుంటాం. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రెజెన్స్ హ్యాస్ డ్రాస్టిక్లీ ఇంక్రీజ్. మనం గతంలో చూసుకున్న రిజల్ట్ కనుక చూసుకుంటే ఇవాళ డెఫినెట్ గా మా ప్రెజెన్స్ బాగా పెరిగింది, ఇంకా పెరుగుతుంది. రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా
ఇవాళ ఆ పాయింట్ కూడా మాట్లాడతాం. అధికారంలో ఆ ఉన్న క్వశ్చన్ కూడా ఉంది పార్టీని కాదు అంటే మాధవి గారు, ఆ మాకు క్వశ్చన్ కూడా ఉంది మీ దగ్గర. జరగదేమో అన్నట్టుగా కొంత లోకల్ బాడీలో కొంత ఎఫెక్ట్ ఉండుండొచ్చుగా. సో డెఫినెట్ గా రేపు రానున్న రోజుల్లో ఇంకా మంచి ఫలితాలు కనపడతాయని నేను కోరుకుంటున్నాను. రైట్, యా. రవి గారు, కొంచెం డిజిట్స్ మాట్లాడుకుందాం. మనం వరుసగా గెలుస్తున్నారు, వార్డుల్లో నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి, కార్పొరేషన్లో నెంబర్స్ కనిపిస్తున్నాయి. కానీ అంతిమంగా అన్ని మున్సిపాలిటీలు దక్కించుకునే ఛాన్స్ ఉందా? ఒకటి. అట్లాగే కార్పొరేషన్లో గెలిచే అవకాశం ఉందా? ఇప్పుడే రామగుండం కావచ్చు, లేకపోతే మంచిర్యాల, నల్గొండ, ఈ కార్పొరేషన్లు కొత్తగా ఏర్పడ్డాయి. ఈ కార్పొరేషన్లు అన్నీ కోల్పోయిన పరిస్థితి ఉంది. అంటే లోకల్గా బీఆర్ఎస్ శ్రేణులు మిమ్మల్ని నమ్మినా అంతిమంగా గెలుపు దక్కట్లేదు. లోపం ఏంటి? మీరేం సమాధానం చెప్తారు? గౌతమ్ గారు, నేను ముందే చెప్పాను ఆ మాట కూడా. నెంబర్ దగ్గరికి వచ్చేసరికి కొంత అటు ఇటుగా ఉండవచ్చు గాక. ఎందుకంటే అధికార పార్టీ చాలా వరకు చాలా ఎత్తున ఎందుకంటే ప్రాక్టికల్ గా నేను చూస్తాను. నేను కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఒక మున్సిపాలిటీకి ఎలక్షన్ ఇన్ఛార్జిగా పోయాను. ప్రాక్టికల్ గా చూశాను. అభ్యర్థులని అవకాశం ఉంటే అభ్యర్థులని నామినేషన్ వేయకుండా అడ్డుకోవాలని శతవిధాల ప్రయత్నం చేసింది. ఒకటి. రెండు, నామినేషన్ వేసినటువంటి అభ్యర్థుల్లో కొందరు వీక్ గా ఉంటారు రకరకాల కారణాలతో. అంటే బాగా స్థానికంగా వాళ్ళు ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల రీత్యా వీక్ గా ఉన్నటువంటి వాళ్ళని బెదిరించడం ద్వారానో లోబర్చుకోవడం ద్వారానో వాళ్ళని విత్డ్రా చేయించి ఏకగ్రీవం చేసుకోవాలనేటువంటి ప్రయత్నము రెండవది. మూడవది, ఇవన్నీ ఈ రెండు స్టేజీలు దాటిన తర్వాత కూడా మూడవ స్టేజ్ ఏంటంటే ఎన్నికల ప్రాసెస్, ప్రచార కార్యక్రమంలో జరుగుతున్న క్రమంలోనే వాళ్ళని రకరకాల ఒత్తిళ్లకు బెదిరింపులకు గురి చేసి వాళ్ళని పోటీ నుంచో ఇంకో రకంగా బెదిరించేటటువంటి ఇవన్నీ చేసింది. కానీ పల్లవి గారు, మీరు చాలా ఏళ్ల నుంచి రాజకీయాలను చూస్తున్నారు. ఇవన్నీ దాటి కూడా గౌతమ్ గారు, ఇవన్నీ దాటి కూడా ఈ స్టేజ్లు అన్ని దాటి కూడా పోలింగ్ దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా నిలబడ్డారు, నిలబడ్డారు. ఎక్కడ కూడా మీరు ఈ ప్రాసెస్ ఎక్కడ కూడా మాక్సిమం విత్డ్రాల్, ఎన్ని ఒత్తిళ్ళు అయినా కూడా విత్డ్రాల్స్ జరగాలి తక్కువ, అసలు రిలేటివ్లీ చాలా వెరీ లెస్ అయినా కూడా నిలబడ్డారు. కానీ పోలింగ్ రోజున ఏమైంది? డబ్బులు, అధికార దుర్వినియోగం, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని చాలా చోట్ల అభ్యర్థుల పట్ల ఈ కామెంట్స్ ఇంకా నష్టం చేయట్లేదా? రవి గారు మీరు చెప్పండి. ఈ కామెంట్సే నష్టం చేయట్లేదు. ఎందుకంటే ఇంకా దాదాపు 5 ఏళ్లు క్యాడర్ తట్టుకోవాలి. మున్సిపల్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, లేకపోతే కార్పొరేషన్లో కావచ్చు. ఇంకొక 3 ఏళ్లు లోకల్ క్యాడర్ అంతా కూడా తట్టుకొని నిలబడాలి మీరు చెప్పిన పాయింట్స్ ప్రకారం చూస్తే. సో మీ వ్యాఖ్యలు ఇట్లా చేసి అధికార పక్షానికి బలం ఉంటుంది మాకు లేదని ఒక నైరాశ్యం ఏర్పడట్లేదా? అట్లేం లేదండి గౌతమ్ గారు. ఎందుకంటే నేను ఎందుకు ఆ మాట స్ట్రైట్ గా మాట్లాడదామండి, సమర్థించుకునే ప్రయత్నం ఉంది, స్ట్రైట్ గా మాట్లాడదాం. గౌతమ్ గారు, ఎందుకు ఆ మాట చెప్పానంటే, నేను ఆ స్టేజ్లన్నిటిని కూడా తట్టుకొని నిలబడ్డారు అంటే ధైర్యంగా ఉన్నట్టు కదా, స్ట్రగుల్ స్పిరిట్ ఉన్నట్టు కదా, ఫైట్ చేయడానికి సిద్ధపడ్డట్టు కదా. ప్రభుత్వాన్ని, అన్ని సర్వశక్తులు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎదిరించడానికి సిద్ధపడినట్టే కదా. సిద్ధపడి కూడా ఈ ప్రాసెస్ లో ఎలక్షన్లని ఇంత నెంబర్ గేమ్ లో ఇందాక చెప్పాను నేను. ఇవాళ దాదాపు మోర్ దాన్ 30% గెలిచినామండి అధికార పక్ష. జనరల్ గా స్థానిక సంస్థలు ఎప్పుడైనా ఐదర్ అర్బన్ లోకల్ బాడీస్ ఆర్ రూరల్ లోకల్ బాడీస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఫేవర్ గా ఉంటది. అయినా అదే మేము అధికారంలో ఉన్నప్పుడు మోర్ దాన్ 90% వచ్చింది. మోర్ దాన్ 90%, అది లెక్కలతో సహా తెలిసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 60% దాటి వచ్చింది. వాళ్ళకి కొంత సానుకూల వాతావరణం తప్ప, ఇందాక మాధవి గారు చెప్పినట్టుగా డంకా బజాయించి మేమే ఏకపక్షంగా గెలిచినాం, ఎదురు లేకుండా గెలిచినాం అని చెప్పి మాట అయితే లేదు. సంతోష్ గారు, ఓటింగ్ పర్సెంటేజ్ కూడా వస్తే ఇంకా 52 లక్షల అది వచ్చిన తర్వాత కూడా డీటెయిల్స్ మాట్లాడదామండి. ఆ నెంబర్ ఎంతమంది అన్నది కూడా తెలిసిపోతుంది. బరాబర్గా నిలబడింది. ఇవాళ మేము నిలబడటమే కాదు, ఓన్లీ ఎలక్షన్ ప్రక్రియని ఓట్లు వేయించడం ఒక్కటే కాదు, ఈ ప్రాసెస్ లో ప్రభుత్వము అధికారంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ అది ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 420 హామీలు చెప్పినాం. ఆ హామీలని ప్రజల్ని ఒప్పించగలిగినాం. సంతోష్ గారితో ఒకసారి మాట్లాడదాం. ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని, మోసాన్ని ప్రజల వద్దకి, పట్టణ నగర ప్రాంత ప్రజల దగ్గరికి బ్రహ్మాండంగా సమర్థవంతంగా తీసుకుపోగలిగారు. మేము మళ్ళీ గౌతమ్ గారు ఏదైతే రవి గారు అన్నారో, మేమేమంటున్నామంటే మాకెక్కడ కూడా సిటీ సెంట్రిక్ గా ఉన్నటువంటి ప్లేసెస్ ఎక్కడైతే కూడా మేము అసెంబ్లీ ఎన్నికల్లో మా పర్ఫార్మెన్స్
కొంత సీట్లు తీసుకోవడంలో మేము కొద్దిగా మాకు తక్కువ సీట్లు వచ్చినాయి. మాకు ఎప్పుడు కూడా రూరల్ బేస్ కి గడిచిన 2023 ఎలక్షన్స్ కనుక తీస్తే మేము ఎక్కువ కూడా అంటే మోర్ దెన్ 40 to 45 సీట్స్ అంతా కూడా మేము రూరల్ బేస్ నుంచి గెలవడం జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా ప్రజలు ఎవరైతే విద్యావంతులు ఎవరైతే ఉన్నారో, పట్టణటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో యువత గాని ఈసారి ఆలోచించారని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే సంక్షేమం విషయంలో ఎక్కడ కూడా ప్రభుత్వం వెనుక పోలేదు. ప్రతి విషయంలో అంటే మీకు తెలుసు 7 లక్షల కోట్ల అప్పు నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వాన్ని తీసుకొని రేవంత్ రెడ్డి గారి చేతి వచ్చే టైంకి 7 లక్షల కోట్ల అప్పు ఉండే. కానీ అయినా మేము వచ్చిన తర్వాత హామీల విషయం ఇప్పుడు ఏదైతే రవి గారు మాట్లాడారో, హామీలు చేసే దగ్గర మీరు అది చేయలేదని, మేము ఎక్కడ హామీలు చేయలేదండి. మహిళల విషయంలో కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, మేము రాగానే వితిన్ 1 year లోపల వేసినటువంటి ఉద్యోగాలు కావచ్చు, మేము చేసినటువంటి రుణమాఫీ కావచ్చు, అలాగే పట్టణంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు 10 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం కావచ్చు, సన్న బియ్యం ఇవ్వడం కావచ్చు, గ్యాస్ కు సంబంధించి ఇది కావచ్చు, కరెంటు బిల్లుకు సంబంధించి 200 యూనిట్లకు సంబంధించిన విషయం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఒకటని కాదు అంటే మేము గ్రూప్ 1 కి సంబంధించినటువంటి పొజిషన్లు కావచ్చు, ప్రతి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కొక్క అంశాన్ని సెట్ చేసుకుంటూ, పెట్టుబడుల విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా మేము ఒక్కొక్క అంశాన్ని సాల్వ్ చేసుకుంటూ, ఒక్కొక్క తెలంగాణకు ఉన్నటువంటి ఇష్యూస్ ని చేసుకుంటూ, అంతకుముందు మీరు చూస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండే ఒకప్పుడు 15వ తారీఖు 20వ తారీఖు వచ్చే శాలరీ బేస్ ఉన్నప్పటికీ ఉన్న పరిస్థితిని మనం చూసాం. దాన్ని 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల తీసుకురావడానికి అంటే ఈ బడ్జెట్ ను అంచనా వేయడానికి, ఈ బడ్జెట్ తగ్గట్టుగా వాళ్ళకందరు కేటాయింపులు చేసి వాళ్ళందరినీ ఒక లైన్ తీసుకురావడానికే మాకు ఇంత టైం పట్టింది. అంటే మేము ఈ రోజు ఏం చెప్తున్నాం అంటే మేము ఎక్కడ డంబాచారానికి పోవట్లేదు. మా పైన ప్రజలు విశ్వాసం ఉంచారు. మేము ముందు చెప్తున్నాం సంతోష్ గారు రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా డెఫినెట్ గా జిహెచ్ఎంసీ రేపు ఎలక్షన్ లో గంటాపదంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంలో ఖచ్చితంగా గెలవబోతున్నామని చెప్తాను. ఇలాంటి రిజల్ట్స్ రిపీట్ అవుతాయని నేను చెప్తాను. రైట్ మాధవ్, మళ్ళీ వస్తాం రవి గారు మీ దగ్గర. మళ్ళీ మాధవి గారు మీరు చెప్పండి. బాగానే ఉంది మీరు చెప్పుకున్న గత సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, ఆ నెంబరింగ్ కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న బీజేపీకి వస్తున్న నెంబరింగ్ కావచ్చు. కానీ రాష్ట్ర నాయకత్వం మీతో ఏం మాట్లాడుతోంది? వాళ్ళు ఎట్లాంటి గైడెన్స్ ఇస్తున్నారు, ఎట్లాంటి దిశానిర్దేశం చేస్తున్నారు? ఒక క్వశ్చన్. అట్లాగే రాష్ట్ర నాయకత్వం క్యాడర్ని కలిసే అవకాశాలు ఉన్నాయా? కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మీరు గెలిచిన ఎంపీలు కావచ్చు. గౌతమ్ గారు, మా దగ్గర ఎవరైనా సరే నాయకులు అంటే ఇవాళ కేంద్ర మంత్రులు అయినంత మాత్రాన వారి కార్యకర్తలు కాదనుకోమాకండి. కార్యకర్తలకి అదనపు బాధ్యత అన్ని తప్ప అందరూ కార్యకర్తలుగానే భావిస్తారు. కేంద్ర మంత్రి గారు ఇది ఉన్నారని చెప్పి కార్యకర్తలతో కలవకుండా ఉండకపోవటం అనేది లేదు. సో ఖచ్చితంగా అందరితో కలుస్తారు. అందుకనే ఏ ఎలక్షన్ అయినా సరే సమీక్ష చేస్తారు. అది గెలిచినా సరే, ఓడినా సరే, ఏదైనా సరే ఖచ్చితంగా పార్టీలో ఒక సమీక్ష అనేది ఎప్పుడూ జరుగుతుంది. ఏ కార్యక్రమం చేసినా కూడా మా పార్టీలో సమీక్ష అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే గౌతమ్ గారు, ఇవాళ 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఏ లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినా మాక్సిమం వాళ్ళే గెలుచుకుంటూ వచ్చారు. ఆ తర్వాత 14 తర్వాత 23 బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్ని కూడా వాళ్ళే గెలుచుకుంటూ వచ్చారు. కానీ తర్వాత అసెంబ్లీ ఫలితాలు ఏమైనాయో, తర్వాత పార్లమెంట్ ఫలితాలు ఏమైనాయో మీరు చూసారు. అందుకనే ఒక ఎలక్షన్ కి ఇంకొక ఎలక్షన్ కి ఇది జరిగింది కాబట్టి రెండోది ఇలా జరుగుతుంది, ఇది రెండోది ఇలా జరిగింది కాబట్టి మూడోది ఇలా జరుగుతుంది అనేది ఎక్కడ కూడా దానికి బై అండ్ లార్జ్ ఏమీ ఇది లేదండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలక్షన్ ఇస్ డిఫరెంట్. లోకల్ బాడీ ఎలక్షన్స్ కి కొన్ని ఫ్యాక్టర్స్ ప్లే అ మేజర్ ఇంపార్టెంట్ రోల్. అది ఒకటి క్యాండిడేట్ పైన ఉంటది, లోకల్ ఇష్యూస్ పైన ఉంటది, అనేక రకాలైన పరిస్థితుల్లో ఒక లోకల్ బాడీ ఎలక్షన్ కు ఉంటుంది. కానీ మీరు మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ కో, లేకపోతే జిహెచ్ఎంసీ ఎలక్షన్ కో, లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్ కో వచ్చేపాటికి ఇష్యూస్ విల్ డెఫినెట్లీ చేంజ్. ఇదే ఇష్యూస్ ఉంటాయి, దీనిపైనే జరుగుతుంది అంటే కానే కాదు. ప్రతి ఎలక్షన్ కి కూడా ఒక్కొక్క డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి విచ్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ది ఎలక్షన్. ఒకటి గౌతమ్ గారు, అయితే ఇందాక నేను మీకు చెప్పినట్టు ఈ ఎలక్షన్ లో ఇవాళ మనకు వచ్చిన రిజల్ట్ లో ఒక పక్కన మీరు మా కార్యకర్తని ఎట్లాగా ఫోర్స్ చేశారు, ఏంటి ఆత్మహత్య చేసుకునేటట్టు బెదిరింపులు కానీ ఇంకోటి కానీ ఏ రకంగా అయిందో మీరు మక్తల్లో చూశారు. ఇంకో చోట కార్యకర్తల మీద ఏ రకమైన దాడి అయిందో అక్రాస్ తెలంగాణ కూడా మీరు చూస్తూనే ఉన్నారు ఎట్లా అవుతుంది ఏంటి అని. అంటే అధికారంలో ఉన్న పార్టీ ఏ రకంగా భయభ్రాంతులకి గురి చేసేటట్టు వాళ్ళ మంత్రులు కానివ్వండి, వాళ్ళ నాయకులు కానివ్వండి ఏ రకంగా చేసినా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాన్ని ఎదుర్కొని నుంచున్నారు. ఒకటి. రెండోది, ఈ పరిస్థితులన్నీ కూడా ఎదుర్కొని నుంచున్నా కూడా
ఇవాళ ఈ నంబర్ ఏదైతే ఉందో డెఫినెట్ గా లాస్ట్ టైం మాకు వచ్చిన సీట్స్ కన్నా డెఫినెట్ గా మచ్ బెటర్ నంబర్ మనకు వస్తుంది. అట్లాగే అంటే మీరు రాష్ట్ర చూస్తున్నారు నాయకత్వం కూడా ఈ corporations already- నంబరింగ్ పట్ల ఒక్క నిమిషం, ఒక్క సాటిస్ఫాక్షన్ గా నిమిషం. ఉందా, సంతోషంగా ఉందా, అది క్వశ్చన్. ఇప్పుడు కరీంనగర్ ఆల్రెడీ వి వన్ కార్పొరేషన్, మీరు చూసారు కరీంనగర్ వి వన్. ఇప్పుడు నిజామాబాద్ వీఆర్ గోయింగ్ టు విన్ దట్. తర్వాత మున్సిపాలిటీస్ కూడా నారాయణపేట ఆల్రెడీ మేము నారాయణపేట మున్సిపాలిటీ గెలిచాం. ఇంకా కొన్ని మున్సిపాలిటీస్ కూడా రాయకల్ అట్లా కొంచెం గెలిచేటట్టుగా ఉన్నాం. కొన్ని చూద్దాం. ఈ నంబర్స్ నేను అందుకని మీకు చెప్తున్నాను, ఏ నంబర్ ఇస్ సాటిస్ఫాక్టరీ అంటే డెఫినెట్ గా అధికారంలోకి వచ్చే అంత నంబరే కావాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ పెరుగుతున్నప్పుడు ఆ Yes, అది కదా ప్రోగ్రెస్ point. కనపడుతుందా లేదా? ఇవాళ 3 పార్టీలు మీరు చూసుకోండి. ఒప్పుకుంటారా మాధవ్ గారు పాయింట్? అది కదా పాయింట్, ఒప్పుకుంటారా? కంప్లీట్ దిస్ పాయింట్ ఆఫ్టర్ దట్ ఐల్ గో టు యువర్ Yeah, క్వశ్చన్. sure. ఇవాళ 3 పార్టీలు ఏదైతే మనం మాట్లాడుతున్నామో పెరిగింది నంబర్స్ ఎవరికి? భారతీయ జనతా పార్టీకి ఒకటే నంబర్స్ పెరిగినాయి. గతంలో బీఆర్ఎస్ కున్న నంబర్స్ కన్నా బీఆర్ఎస్ తగ్గింది. ఇవాళ అధికారంలో ఉన్న పార్టీకి రావాల్సిన నంబర్స్ రాలేదు అని మనకి గణాంకాలే చెప్తున్నాయి కదా. సో పెరిగిందల్లా ఒక భారతీయ జనతా పార్టీకే నంబర్స్ పెరిగినాయి అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 2 కార్పొరేషన్స్ ఏనాడు కూడా మా అధికారంలో లేవు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్, అధికారంలో ఉంది బీఆర్ఎస్. వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అధికారంలో ఉంది. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్ని కంపేర్ చేసుకుంటే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి మంచి నంబర్స్ వచ్చినాయి. ఇంకా మంచి నంబర్స్ రానున్న రోజుల్లో ఖచ్చితంగా వస్తాయి. సరే, ఇంకో ప్రశ్నకు సమాధానం చెప్తారా మాధవి గారు? చెప్పండి గౌతమ్. మీకు పెరిగిన సీట్స్ ఎవరి నుంచి చీలాయి అనుకుంటున్నారు? బీఆర్ఎస్ నుంచా లేదా కాంగ్రెస్ నుంచా? నేను చీల్టం గురించి నేను మాట్లాడను, కానీ మాకు రావాల్సిన ఇంకా సీట్స్ ఎందుకు రాలేదు అని అంటే వీళ్ళు ముగ్గురు ఏదైతే ఇవాళ బీఆర్ఎస్ కానీ లేదా కాంగ్రెస్ కానీ ఎంఐఎం కానీ వాళ్ళ ముగ్గురులో ఉన్న ఒప్పందంతో మాకు ఇంకా రావాల్సిన సీట్స్ రాలేదని నేను అనుకుంటున్నాను. రైట్, ఓకే అండి. మళ్ళీ ఆ ప్రశ్నతో వస్తాం మీ దగ్గరికి. రవి గారు, ఒక విషయం మాట్లాడుకుందాం. జిల్లాల వారీగా చూద్దాం. మీరు చాలా సీనియర్ పొలిటీషియన్. మీరు జిల్లాల వారీగా చూద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, ఇట్లా చూస్తే కార్పొరేషన్లు కోల్పోవడం కావచ్చు, మున్సిపాలిటీలు కోల్పోవడం కావచ్చు, గ్రామ పీఠాలు కోల్పోవడం కావచ్చు, ఇదంతా పార్టీకి ఓ రకంగా ఎక్కడో తేడా కొడుతున్నట్టు అనిపించట్లేదా? గౌతమ్ గారు, ముందుగా మనము ఎక్కడ అంటే ఒక కాంటెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలు 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో అందరు మమ్మల్ని మాట్లాడింది కూడా ఇంకా టీఆర్ఎస్ పని అయిపోయింది, ఇంకా జీరో, ఆ పార్టీకి ఖతం అయిపోయింది, ఇంకా అది భూస్థాపితం అయిపోయింది, నామరూపాలది అది బతికి బట్టగట్టదు అని మళ్ళీ వస్తాం చెప్పేసి సార్, లేటెస్ట్ అప్డేట్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ వస్తాం. చూస్తున్నాం కదా. అటువంటి స్టేజ్ నుంచి ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో ఓపెన్లీ ఇంకేముంది, మేము వీఆర్ జీరో. రైట్ సార్. అక్కడి నుంచి ఇవాళ ఎక్కడికి వచ్చినామండి, లోకల్ బాడీస్ గ్రామ పంచాయతీలో మోర్ దాన్ 35%, అరౌండ్ 40% గెలిచినాం. Right, sir. ఇవాళ ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో మా లెక్కలో బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్. రవి గారు, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. ఈ లోపు ఒకసారి పంచాయతీ రిజల్ట్స్ చూద్దాం, ఒకసారి ఈ మున్సిపల్ రిజల్ట్. రైట్ సార్, ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు రవి గారు, అట్లాగే సంతోష్ గారు, మాధవి గారు.